అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు పెంచావన్నయ్య? ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెట్టి చంపడానిక? అమ్మ చనిపోగానే మమ్మల్ని చంపేస్తుంటే మాకిన్ని కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావుగా. ఎంత చేసి ఇంకా ఎందుకు చంపావా? ఇంకెవరు ప్రాణాలు తీయడానికి? నా భర్తకి ఏమైనా అయ్యిందో మేము నలుగురు నిప్పండించుకుని కళ్ళ ముందే కాలి పడిపోతాం. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి. అమ్మా సరస్వతి, నువ్వైనా నా మాట అమ్మమ్మా. రావద్దు, నిన్ను చూస్తుంటేనే భయంగా ఉంది. ఏమోని చూస్తున్నట్టు ఉంది, ఏమోని చూస్తున్నట్టు ఉంది, ఏమోని చూస్తున్నట్టు ఉంది, ఏమోని చూస్తున్నట్టు ఉంది. ఎందరిని ఏదరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా